క్రైస్తవ విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రభువును మనకు అందించిన పుణ్యమూర్తి మరియమ్మ తల్లి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన అమ్మను ఎలా పిలుచుకుంటామో, ఆత్మ సంబంధమైన అవసరాల్లో మరియమ్మ తల్లిని పిలిచే మధురమైన పిలుపే అవే మరియా. ఈరోజు ఈ ప్రార్థనలోని పరమార్థాన్ని తెలుసుకుందాం. ఈ ప్రార్థనలోని మొదటి భాగం బైబిల్ గ్రంథం నుండే తీసుకోబడింది. దేవుని కృప పొందిన మరియమ్మ నీకు శుభము అని గాబ్రియేలు దూత పలికిన మాటలే ఈ ప్రార్థనకు పునాది. ఓ మరియమ్మ వందనము. ఇది కేవలం వందనం కాదు, లోక రక్షకుడిని మోసిన గర్భానికి మనమిచ్చే గౌరవం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి. లోకంలోని స్త్రీలందరిలో దేవుడు మరియమ్మను మాత్రమే ఎందుకెంచుకున్నాడో ధ్యానిస్తే ఆమె వినయం మనకు అర్థమవుతుంది. ప్రార్థన రెండవ భాగంలో మనం ఇలా అడుగుతాము: పాపులమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. యేసు ప్రభువు తన మొదటి అద్భుతాన్ని కానా విందులో తల్లి కోలిక మేరకే చేశారు. అందుకే మన బాధలను మనం నేరుగా ప్రభువుకు చెప్పుకోవడంతో పాటు తల్లి మరియమ్మ ద్వారా పంపినప్పుడు ఆ విన్నపం మరింత శక్తివంతంగా మారుతుంది. ఒక తల్లి తన బిడ్డ కోసం అడిగితే ఆ దేవుడు కాదనలేడు కదా. ప్రతిరోజూ అవే మరియా ప్రార్థన చేయడం వల్ల మన ఇంట్లో శాంతి, మనసులో ధైర్యం కలుగుతాయి. ముఖ్యంగా జపమాల ప్రార్థన మనల్ని